ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర లంసమ్ అమౌంట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎఫ్డి వచ్చే రిటర్న్సే రావాలి, అంతే సేఫ్ ఉండాలి. సేమ్ ఎఫ్డి లాంటి కాన్సెప్ట్ ఇంకోటి ఉంది. ఎఫ్డికి తమ్ముడు అనుకోండి ఆర్డి, రికరింగ్ డిపాజిట్. నేమ్లో ఉన్నట్టు రీఅక్కరింగ్ డిపాజిట్. ఎఫ్డికి ఆర్డీకి ఉన్న డిఫరెన్స్ ఇది ఒకటే. ఎఫ్డీకి ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఆర్డీకి కూడా ఉంది, కానీ ఎఫ్డీకి వచ్చినంత రిటర్న్ ఆర్డీకి రాదు. ఎందుకు అంటే మనం ఎఫ్డీలో లంసమ్గా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఆర్డీలో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో వచ్చే రిటర్న్ ఎఫ్డీతో కంపేర్ చేస్తే ఆర్డీకి తక్కువ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం సెలెక్ట్ చేసిన అమౌంట్ మన సేవింగ్స్ అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యి ఆర్డీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది, నువ్వు ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాసిబుల్ చేద్దాం అనుకుంటావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు? ది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ ఫిక్స్డ్ డిపాజిట్. ఈ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్కి సేమ్ ఎఫ్డి ఉండే ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది, కానీ ఫైనల్ స్టేజ్లో ఎఫ్డి వచ్చినంత రిటర్న్స్ రాదు, కానీ సేఫ్. సో ఆర్డీ చేసేటప్పుడు మనల్ని కొన్ని ఆప్షన్స్ అడుగుద్ది. మనం ఎన్ని ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తాం, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, ఏ డేట్న మన అమౌంట్ డెబిట్ అవ్వాలి అని. ఆర్డీ లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. మన ఎవ్రీడే సిరీస్లో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి చెప్తానే ఉంటాం. ఫాలో కొట్టి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.